హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఇలాగైతే మార్చేస్తా, ఎమ్మెల్యేలు మంత్రులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్. సర్పై నిర్లక్ష్యాన్ని సహించను, అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి, వారం రోజుల్లో తీరు మార్చుకోకుంటే ఇన్ఛార్జీలను మార్చేస్తా, పార్టీకి నష్టం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోను, వారి పేర్లు ఇప్పుడు చెప్పే పరిస్థితి తీసుకురావద్దు. జూమ్ మీటింగ్లో పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. అన్నీ అనుకూలిస్తే ఒకే దేశం ఒకే ఎన్నిక. రాజకీయ వర్గాల్లో పెరుగుతున్న టెన్షన్. అంతుచిక్కని కమలనాథుల రాజకీయం. ప్రాంతీయ పార్టీలకు ముచ్చెమటలు. బీజేపీలో పార్టీ పదవులు సైతం పెంపు. కొంతమంది మంత్రులకు పార్టీ బాధ్యతలు. ఉంటుందా ఊడుతుందా? కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై నేతల్లో ఉత్కంఠ. విప్లవాత్మక మార్పు దిశగా మోదీ. పూర్తి మెజార్టీ సాధించేలా ఎత్తులు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం. పార్లమెంటు సమావేశాలకు ముందే విస్తరణ. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు. రాయదుర్గం భూకేసు విత్డ్రాకు ఎస్బీఐ ఓకే. ప్రత్యామ్నాయ భూమికి ఎస్బీఐ అంగీకారం. ఖాతాల కొనసాగింపునకు సర్కారు సమ్మతి. యథావిధిగా కొనసాగుతున్న లావాదేవీలు, డిపాజిట్లు. లీడ్ బ్యాంక్ హోదా కూడా కొనసాగింపు. ఏఐతో డూప్లికేట్ ఓట్లకు చెక్. డూప్లికేట్ ఓట్లపై ఈసీ ఉక్కుపాదం. స్వచ్ఛందంగా సరిచేసుకుంటే ఓకే, లేకుంటే చట్టపరమైన చర్యలని హెచ్చరిక. సందిగ్ధంలో తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు. పరిపాలనంటే ఆ నలుగురి దోపిడీ కాదు, 4 కోట్ల ప్రజల సంక్షేమం. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని పిలుపు. కేసీఆర్ చేసిన అప్పులకు ఏటా రూపాయలు 76,000 కోట్లు కడుతున్నాం. ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దిమాక్ లేని దివాన్గాళ్లు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన, తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి. 3 మంత్రులు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి శూన్యం. కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలు. సరిపట్ల అప్రమత్తంగా ఉండండి. సత్తుపల్లి సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోలార్ స్కీమ్లో స్కామ్. 1000 కోట్ల మేతకు కాంగ్రెస్ పెద్దల స్కెచ్. పీఎం కుసుమ్ కింద పవర్ ప్లాంట్లు కట్టకున్న సింక్రనైజేషన్కు నిరాకరణ. ఒక్కో మెగావాటుకు రూపాయలు 10 లక్షలు లంచం. ఒత్తిడి చేస్తున్న ఇంధన రెడ్కో అధికారులు. పథకంలో అక్రమాలపై మంత్రి బట్టి స్పందించాలి. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఆర్టీసీ దీక్ష భగ్నం. హనుమంత్ దీక్షపై పోలీసుల ఉక్కుపాదం. ఆర్టీసీ కార్మిక నేతలు సహా పలువురి అరెస్టు. గాంధీ దవాఖానాలో కొనసాగుతున్న దీక్ష. విలీనం చేసేదాకా పోరాడతామని ప్రకటన.